Hi everyone, very good morning. Today topic Form 10 IEA అండి. Form 10 IEA అంటే దేనికి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయాల్సిన టైం వచ్చింది కదండి. మొత్తం ఇండివిజువల్స్, చిన్న చిన్న బిజినెస్లు, బిలో ఆడిట్ కేసు అందరికీ కూడా డ్యూ డేటు 31st జూలై అండి. 31st జూలై లోపల మీ రిటర్న్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇయర్ ఫామ్ 10 IEA అంటే ఏంటంటే, మీరు బిజినెస్ టర్న్ ఓవర్స్ వేసినప్పుడు మీకు న్యూ రెజ్యూమ్, ఓల్డ్ రెజ్యూమ్ అని గత మనం 2-3 years నుంచి పెట్టున్నాం కదండి. మనం కొత్త దాంట్లోకి వెళ్తామా, పాత దాంట్లో రెజ్యూమ్లో వేస్తామా అనేసి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇయర్ మీకు డైరెక్ట్గా న్యూ రెజ్యూమ్కే ఆటోమేటిక్గా సెలెక్టెడ్ అయి ఉంటుందండి. అయితే న్యూ రెజ్యూమ్ నాకు వద్దు, నేను ఓల్డ్ రెజ్యూమ్లో ఫైల్ చేసుకుంటాను అని అనుకున్నప్పుడు మీరు ఫామ్ 10 IEA అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది విత్ యువర్ ఆడిటర్ హెల్ప్ తోటి. ఇది ITR 1 శాలరీ వాళ్ళకి అవసరం లేదండి. మీరు ఐటీ రిటర్న్స్, శాలరీ రిటర్న్స్ ఏంటంటే మీరు 115A BAC ఉంది కదా, సెక్షన్ 115 BAC అంటే న్యూ రెజ్యూమ్. ఇది మీరు అందులోకి వెళ్ళొచ్చు. లేదండి నాకు హౌసింగ్ లోను, ఇంట్రెస్ట్లు, అలాగే ATC డిడక్షన్స్ అబౌట్ 2 lakhs ఉంటున్నాయి అనుకుంటే కనుక మీరు ఓల్డ్ రెజ్యూమ్కి వెళ్ళొచ్చు. ఒకసారి మీ రిటర్న్ ప్రిపేర్ చేసి ఏది బెస్ట్ అనేది చూసి దాన్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు. అయితే శాలరీ వాళ్ళు వెళ్ళొచ్చు, రావచ్చు. అయితే ఇప్పుడు ఈ బిజినెస్ రిటర్న్స్ ITR 3 and 4 అండి. మీకు ఆటో సెలెక్టెడ్గా న్యూ రెజ్యూమ్ ఉంటుంది ఇయర్ అని చెప్పాను కదా, మీరు అది అందులోకి వెళ్ళిపోతారు. అయితే ITR 3, 4 వేసిన వాళ్ళు కంపల్సరీ కూడా మీరు ఈ ఫామ్ 10 IE అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎందుకు ఫైల్ చేయాలంటే, నేను అందులోకి వెళ్ళకుండా ఓల్డ్ రెజ్యూమ్లోకి వెళ్తాను అనడానికి ఈ ఫామ్ వేయాలి. అయితే ఈ ఫాము నాకు ఈ సంవత్సరం న్యూ రెజ్యూమ్ బెనిఫిట్ ఉంది అని చెప్పి న్యూ రెజ్యూమ్కి వెళ్ళడం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నాకు ఓల్డ్ రెజ్యూమ్ బెనిఫిట్ ఉంది అని ఓల్డ్ దానికి రావడం, ఇలా వెళ్ళి వస్తాను అంటే కనుక మీకు ఓన్లీ ఒక్కసారే ఛాన్స్ అండి. ఆప్షన్ ఇన్ అవ్వడానికి, అలాగే ఆప్షన్ అవుట్ అవ్వడానికి. ఒకసారి అవుట్ అయిపోయాక నేను మళ్ళీ అక్కడికి వెళ్తాను అంటే కనుక అవ్వదు. ఒకసారి మీరు మీ ఆడిటర్తో డిస్కస్ చేసి మీకు ఏ రెజ్యూమ్ అయితే బెనిఫిట్టో తెలుసుకొని ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. నేను వెళ్ళి వస్తానంటే కనుక ఆప్షన్స్ అయితే అవ్వదు. ఇందులో ఒకే ఒక ఛాన్స్ అండి, ఆప్షన్ ఇన్ అవ్వడానికి, అవుట్ అవ్వడానికి. ఇది ఫామ్ 10 IEA అనమాట. ఇది మీ రిటర్న్ లాగిన్లోనే ఫామ్స్లో అవుతుంది. అయితే ఇప్పుడు ఓల్డ్ స్కీమ్ బెనిఫిటా, న్యూ స్కీమ్ బెనిఫిటా మాకు ఎలా తెలుస్తుంది అనుకుంటే, నేను ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు మీ టర్న్ ఓవర్ బిలో 1 crore ఉంది, 95 lakhs ఉందనుకోండి. దాని మీద 10% ప్రాఫిట్ ఉంటుంది అని వేసినప్పుడు 9 lakhs ఎవరైనా బిజినెస్ వాళ్ళు 9 lakhs ప్రాఫిట్ వేస్తే మీకు ఓల్డ్ రెజ్యూమ్లో ట్యాక్స్ చూసారా 1,12,000 పడుతుంది. ఇది బెనిఫిట్స్ ఏమీ లేకుండా. అదే న్యూ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకున్నాను, న్యూ రెజ్యూమ్కి వెళ్ళేసరికి మీకు 58,080 రూపాయలు మాత్రమే పడుతుంది. చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో. ఓల్డ్కి న్యూకి అది డిఫరెన్స్ అనమాట. నాకు కొత్త దాంట్లో బెనిఫిట్ ఇది అని చెప్పి ఇక్కడ కొత్త దాంట్లోకి వెళ్ళొచ్చు. లేదండి నాకు హౌసింగ్లో ఇంట్రెస్ట్లు ఉన్నాయి, డిడక్షన్స్ అన్నీ ఉన్నాయి అనుకుంటే కనుక, మీ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సపోజ్ 2 lakhs కదండి లిమిట్, మీకు ఒక 2 lakhs వేద్దాం. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం వేస్తున్నాను. అలాగే ATC, LIC ఇన్సూరెన్స్లు అవన్నీ కూడా 1,50,000 ఉన్నాయి. అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా ఒక 50,000 కట్టామండి అనుకుంటే, అప్పుడు మీకు చూసారా ట్యాక్స్ ఎంత పడుతుంది, 26,000 పడుతుంది. అంటే ఇవన్నీ మీకు ఆల్రెడీ సేవింగ్స్ ఉంటే మీకు ఓల్డ్ బెనిఫిట్. నా దగ్గర ఏమి, నేను ఇప్పటి వరకు ఏ ఇన్సూరెన్స్లు లేవు, ఏమీ చేయలేదు అనుకుంటే మీకు న్యూ రెజ్యూమ్ బెనిఫిట్ అనమాట. జస్ట్ ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. అర్థమైంది కదండి. మీరు 9 lakhs వేసారు, ఓల్డ్ రెజ్యూమ్లో అయితే మీకు అన్ని డిడక్షన్స్ ఉంటే 26,000 పడుతుంది. నా దగ్గర అసలు NPS లేదనుకుందాం, ఇది చాలామంది కట్టుంటారు కదా, NPS లేకపోతే 37,000 పడుతుంది, 36,088. ఈ 1,50,000 ఉండి ఇదో 2 లక్షలు ఉంటాయి. అసలు మా దగ్గర హౌసింగ్ లోన్ లేదు, అసలు సేవింగ్స్ ఏమి చేసుకోలేదండి, మాకు ఐడియా లేక ఇప్పటివరకు ఏమి ఐడియా లేదు అనుకుంటే ఈ 9,58,000కి న్యూ రెజ్యూమ్కి వెళ్ళిపోండి. న్యూ రెజ్యూమ్కి వెళ్ళిపోతే మీకు 58,000 ట్యాక్స్ పడుతుంది. డిఫరెన్స్ అయితే ఇది, మీకు జస్ట్ డిఫరెన్స్ కోసమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఫామ్ 10 IEA గురించి అర్థమైంది కదండి.
అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీరు 31 జూలై లోపల సబ్మిట్ చేసుకోవాలి. ఆన్లైన్లో వీడియోస్ చూసి సబ్మిట్ చేసుకోవడం బెస్టా లేదా కన్సల్టెంట్కి ఇవ్వడం బెస్టా అని ఎవరైనా డౌట్ వస్తే, మీరు శాలరీ రిటర్న్స్కి వాటికి పెద్ద ఫీజులు అయితే ఏమి ఉండవు, నాకు తెలిసి చాలా తక్కువ లిమిటెడ్లో ఉంటాయి. మీకు తెలిసిన వాళ్ళకి ఇచ్చి అన్ని డీటెయిల్స్ ఒకసారి ఎనెక్సర్ ప్రిపేర్ చేయించుకొని అది కూడా మీరు చెక్ చేసి సబ్మిట్ చేయించుకోండి. చాలా వరకు నేను చాలా కేసుల్లో చూసింది ఏంటంటే, ఏదో వీడియో చేసో లేదా ఫ్రెండ్ ఎవరో చెప్పారని యాప్లోనే ఇష్టం వచ్చినట్టు డీటెయిల్స్ కొట్టేసి ఒక్కసారి సబ్మిట్ కొట్టేస్తే అక్కడ ఒక్క లెటర్ మిస్టేక్ వల్ల కొన్ని సంవత్సరాల కొలది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగిన వాళ్ళు నేను చాలామంది చూశాను. అందువల్ల మీరు ఖర్చు పెట్టే 500-1000 రూపీస్ ఎక్కువ అనుకొని రిటర్న్స్ మీ ఇండివిజువల్గా నాలెడ్జ్ లేకుండా అస్సలు వేయకండి. ఇప్పుడు ఈ టీడీఎస్లు అవి కూడా ఉంటాయి కదండి, అక్కడ అమౌంట్స్ ఎంటర్ చేసినప్పుడు ఒక్క లెటర్ మిస్టేక్ అయినా కానీ దానికోసం మీరు సంవత్సరాల కొలది డిపార్ట్మెంట్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్ తెచ్చుకోకుండా మీకు తెలిసిన వాళ్ళతో రిటర్న్ ప్రిపేర్ చేయించుకోండి. అలాగే ప్రిపేర్ చేయించుకున్నప్పుడు ముందు ఎనెక్సర్గా ప్రిపేర్ చేయించుకొని ఎక్స్ప్లెనేషన్ చేయించుకొని వేయించుకోండి. అలాగే నా ద్వారా ఎవరైనా వెయ్యాలి అనుకుంటే కనుక మనకి అక్కడ డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నేను కూడా ఫైల్ చేయమంటే చేస్తాను. లేదు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ చేయించుకోండి. క్యాలిక్యులేషన్ షీట్ అనేది ముందు తీసుకొని అన్ని డీటెయిల్స్ చూసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని వేయించుకోండి. అయితే ఇప్పుడు ఇమీడియట్గా వేసి వచ్చానంటే 10 డేస్ ఆగండి. 5th మనకి ఏఎస్ ఇవన్నీ కూడా అప్డేట్ ఆల్రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇంకా డీటెయిల్గా ఇంకేమైనా చిన్నవి బ్యాంకుల వాళ్ళు టీడీఎస్లు చేయాల్సిన లేట్ అయినా కానీ 1 వీక్లో మీకు అప్డేట్ అయిపోతాయి అన్నీ కూడా. ఆఫ్టర్ జూన్ 15th నుంచి మీరు జూలై 31 లోపల ఇన్ టైంలో రిటర్న్స్ వేసుకుంటే మీకు ఎటువంటి ఫైన్స్ ఉండవు. లాస్ట్ మినిట్లో కంగారు పడి ఎవరో చెప్పారని గబగబా డీటెయిల్స్ ఇచ్చి తొందరగా ఫైల్ చేసుకోకుండా ముందుగానే ప్రిపేర్ చేసి మీకున్న రిటర్న్స్ ఇన్కమ్స్ అన్నీ ఒకసారి షీట్లో క్యాలిక్యులేషన్ వేసి దాన్ని బట్టి అరైవ్ అయ్యి మీరు సబ్మిట్ చేసుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.